ఆర్ మోరల్ స్టోరీస్. ధర్మవరం అనే ఊర్లో భూపతి అనే పెద్ద భూస్వాముండేవాడు. 100 ఎకరాలకు అధిపతి. ఊరి నడిబొడ్డున ఆయన గడి కోటను తలపించేలా ఉంటుంది. భూపతి గారికి ఎంత ఆస్తుందో అంత అహంకారం కూడా ఉంది. ఆయన మాటంటే ఊర్లో ఎదురులేదు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ, భర్త మాటకు ఎదురు చెప్పని ఇల్లాలు. ఈ దంపతులకు లత అనే ఏకైక కుమార్తె ఉంది. లత చాలా సున్నితమైంది, మంచి మనసున్నది. అదే ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. రాఘవ్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో కష్టపడి చదువుకున్నాడు. దొరికిన పని చేసుకుంటూ నిజాయితీగా బతికేవాడు. లత, రాఘవ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయం తెలిసిన భూపతిగారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వాడి స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలా? వాడు నా గడి గుమ్మం తొక్కడానికి కూడా అర్హుడు కాదు. నాన్న, అతను పేదవాడు కావచ్చు, కాని చాలా మంచివాడు, విద్యావంతుడు. నాకతనే కావాలి. మీరు కాదంటే... కూతురి బెదిరింపులకు అన్నపూర్ణమ్మ బ్రతిమాలడానికి భూపతిగారు చివరికి లొంగారు. కాని ఒక షరతు పెట్టారు. సరే, నువ్వు కోరుకున్న వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను. కాని వాడికి దిక్కు ముక్కు లేదు కాబట్టి వాడు ఇల్లరికం రావాలి, నా గడిలోనే ఉండాలి, నా కళ్ళ ముందే నేను చెప్పినట్టు బతకాలి. దీనికొప్పుకుంటేనే ఈ పెళ్లి. రాఘవ్కిది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అయినా లత మీద ఉన్న ప్రేమతో అనాథ అయిన తనకు ఒక కుటుంబం దొరుకుతుందని ఆశపడి ఈ షరతుకి ఒప్పుకున్నాడు. పెళ్లి ఘనంగా జరిగింది. రాఘవ్ ఇల్లరికం అల్లుడిగా భూపతిగారి గడిలో అడుగుపెట్టాడు. మొదటి కొన్ని రోజులు బాగానే గడిచాయి. కాని భూపతిగారి అహంకారం నెమ్మదిగా బయటపట్టం మొదలైంది. ఆయన రాఘవ్ను అల్లుడిగా కాకుండా తనింట్లో ఉచితంగా తిండి తింటున్న ఒక పరాయివాళ్లా చూడటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఉదయం అందరూ భోజనం చేస్తున్నారు. భూపతి ఒక్క ముద్ద తిని విసురుగా, అన్నపూర్ణ, ఈ రోజు కూరలో ఉప్పు కొంచెం తక్కువేసినట్టున్నావు. అన్నపూర్ణమ్మ కంగారుగా, అలాగా అండి, ఇప్పుడే తెస్తానుండండి. భూపతి రాఘవ్ వైపు చూస్తూ, ఉప్పు విలువ మనకేం తెలుస్తుందిలే, కొని తెచ్చుకుంటే కదా తెలిసేది. కొంతమందికి అన్నీ ఉచితంగా దొరుకుతున్నప్పుడు ఉప్పు తక్కువైతే ఏంటి, ఎక్కువైతే ఏంటి, దొరికినంతవరకు తినడమే. ఆ మాట రాఘవ్ గుండెలో ముల్లులా గుచ్చుకుంది. అతను తింటున్న ముద్ద గొంతులో ఆగిపోయింది. లత ముఖం చిన్నబోయింది. రాఘవ్ మౌనంగా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయాడు. రాఘవ్ చదువుకున్నవాడు కావడంతో ఏదైనా ఉద్యోగం చేసి తన కాళ్లమీద తాను నిలబడాలని అనుకున్నాడు. రాఘవ్ వినయంగా, మావయ్యగారు, పక్కూరి మిల్లులో ఒక గుమాస్తా ఉద్యోగం ఉందటండి. నేను వెళ్లి ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను. భూపతి అగౌరవంగా నవ్వుతూ, ఉద్యోగం చేస్తావా? నువ్వా? ఇల్లరికంలో ఉంటూ పక్కూరు వెళ్లి ఉద్యోగాలు చేస్తావా? సిగ్గుగా లేదు? నా కూతుర్నిక్కడ వదిలేసి నువ్వు పక్కూరులో తిరుగుతావా? అది కాదండి, నా కాళ్ల మీద నేను నిలబడితే మీక్కూడా... మాట మధ్యలోనే ఆపుతూ భూపతి ఇలా అంటాడు. చాలాపో, నువ్వెక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. నీకంతగా పనిచేయాలనుంటే నా గడిలోనే పనుంది. మన పాడి పశువుల లెక్కలు, పాల లెక్కలు అవి చూసుకో. దానికి మించి నీ చదువుకి వేరే ఉద్యోగం ఎందుకు? నేను పెట్టే తిండికి ఆ మాత్రం పని చేయకపోతే ఎలా? రాఘవ్కు అవమానంగా అనిపించిన లత కోసం మౌనంగా ఆ బాధ్యతని స్వీకరించాడు. ఆ రోజు నుండి రాఘవ్ పరిస్థితి ఆ గడిలో ఒక జీతగాడి కంటే హీనంగా తయారైంది. భూపతిగారు ఊరి జనం ముందు కూడా అతన్ని చులకన చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు సంతలో ఊరి రైతు రామయ్య రాఘవ్ను పలకరించాడు. ఏవండి రాఘవయ్య బాబూ, బాగున్నారా? పెళ్ళయ్యాక అసలు కనపట్టమే మానేశారు. గడిలో సుఖంగా ఉన్నారా? రాఘవ్ నవ్వడానికి ప్రయత్నిస్తూండగానే వెనక నుండి భూపతిగారొచ్చారు. వాడికేం తక్కువ రామయ్యా? నా అల్లుడు నా గడిలో ఉంటున్నాడు, మహారాజులా బతుకుతున్నాళ్లే. వాడితో మాట్లాడి నీ సమయం వృధా చేసుకోకు. వాడికంటూ సొంతంగా ఏముందని నీతో మాట్లాడతాడు? పద, పని ఉంది. రామయ్య జాలిగా చూస్తూ వెళ్ళిపోయాడు. రాఘవ్ తలదించుకొని భూపతిగారి వెనుక నడిచాడు.
లత తన భర్త పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయింది. ఏవండి, నన్ను క్షమించండి. నా వల్లే మీకీ అవమానం. నాన్నగారన్న మాటలకి బాధపడకండి. ఆయన మనసు ఆయన మనసు మంచిదని చెప్పబోతున్నావా లత? ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఉచితంగా తింటున్నాను, నాకే అర్హత లేదని గుర్తు చేస్తూ ఉంటే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. నేను నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశానా, లేక ఇల్లరికం వచ్చి తప్పు చేశానా? అలా అనకండి. నాకు మీరు కావాలి. నేను నాన్నగారితో మాట్లాడతాను. లత తండ్రితో మాట్లాడటానికి ప్రయత్నించింది. కాని భూపతిగారు ఆమె మీద విరుచుకుపడ్డారు. ఓహో, అప్పుడే మొగుడికి వత్తాసు పలకడం మొదలు పెట్టావా? మొగుడి మాట విని నాకే ఎదురు తిరుగుతావా? వాడికి బాగానే నేర్పావు. నా ఆస్తి మీద ఆశతో ఇక్కడే పడి ఉన్నాడు. లేకపోతే ఏ రోజో పౌరుషంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడు. ఆ మాటలు రాఘవ్ చెవిన పడ్డాయి. ఆస్తి మీద ఆశ. ఆ మాట అతన్ని నిలువునా దహించివేసింది. కాని అతను దేనికీ సమాధానం చెప్పలేదు. మౌనంగా తన పని తాను చేసుకుపోయాడు. భూపతిగారు అప్పగించిన పాల లెక్కలతో పాటు ఆ గడీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను, పొలం లెక్కల్ను తన ఖాళీ సమయంలో చదవడం మొదలుపెట్టాడు. కాలం గడిచింది. భూపతిగారు తన వ్యవహారాలన్నీ సుబ్బయ్య అనే గుమాస్తాకు అప్పగించి పెత్తనం మాత్రమే చేసేవారు. సుబ్బయ్య పైకి వినయంగా ఉన్నా లోపల చాలా మోసకారి. ఇలా ఉండగా భూపతిగారికి పెద్ద కష్టం వచ్చింది. సుబ్బయ్య, మన పత్రాలన్నీ సరిగ్గానే ఉన్నాయా? కరణంగారికి చెల్లించాల్సిన పన్నుకి సంబంధించిన పత్రాలు సరిగ్గానే ఉన్నాయి కదా? సుబ్బయ్య కంగారుగా, అయ్యగారు, అన్నీ సరిగ్గానే ఉన్నాయండి, మీరు కంగారు పడకండి. కాని కరణంగారి మనుషులొచ్చి పత్రాలు చూసి అందులో చాలా తప్పులున్నాయని, లెక్కల్లో తేడాలున్నాయని తేల్చి చెప్పారు. దాదాపు సగం ఆస్తి వారికి చెందుతుందని నోటీసిచ్చి వెళ్లారు. భూపతిగారు కుప్పకూలిపోయారు. భూపతిగారు ఆక్రోశంతో, అయిపోయింది, అంతా అయిపోయింది. నా పరువు, నా ఆస్తి అన్నీ పోయాయి. ఆ సుబ్బయ్య నన్ను మోసం చేశాడు. వాడే ఈ లెక్కలన్నీ చూశాడు. ఇప్పుడు వాడు కనపడకుండా పారిపోయాడు. అన్నపూర్ణమ్మ ఏడుస్తూ, ఏడవకండి, ఏదో ఒక దారి దొరుకుతుంది. మన అల్లుడుగారు చదువుకున్నారు కదా, ఆయన సలహా అడుగుదాం. వాడా? ఆ పశువుల లెక్కలు చూసేవాడా నా ఆస్తిని కాపాడేది? వాడి సలహా నాకు అవసరం లేదు. ఆ సమయంలో రాఘవ్ ప్రశాంతంగా గదిలోకొచ్చాడు. అతని చేతిలో ఒక పాత లెక్కల పుస్తకం ఉంది. మావయ్య గారు, దారి ఉందండి. నువ్వా? నీకేం తెలుసు? నా వ్యాపారం, నా ఆస్తి లెక్కలు. మీరు నన్ను పాల లెక్కలు చూడమన్నారు, కాని నేను గత 6 నెల్లుగా మన గడీకి సంబంధించిన ప్రతి కాగితం, ప్రతి పత్రం చదివాను. ఆ సుబ్బయ్య చేసిన మోసం నాకెప్పుడో అర్థమైంది. అతను మన పన్నుల లెక్కలను తప్పుగా చూపించి మోసం చేస్తూ ఆ డబ్బును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు కరణంగారి మనుషులకి దొరికినవి ఆ తప్పుడు పత్రాలే. అవునా? మరి అసలు పత్రాలు? రాఘవ్ పుస్తకం ముందుకు పెడుతూ, ఇదిగోండి, నేను ప్రతి లెక్కను సరిచూసి అసలైన లెక్కల్ను, మనం కట్టాల్సిన పన్ను వివరాల్ని, మన భూముల సరైన కొలతల్ని అన్నీ ఈ పుస్తకంలో రాశాను. ఆ సుబ్బయ్య చేసిన మోసానికి ఆధారాలు కూడా సేకరించాను. మన కరణంగారితో నిజం మాట్లాడితే మన ఆస్తి మనకు దక్కుతుంది. మనం మోసపోయామని నిరూపించవచ్చు. భూపతిగారు ఆశ్చర్యపోయారు. తాను పనికిరానివాడు అనుకున్న అల్లుడు తనకంటే తెలివిగా తన ఆస్తి వివరాలన్నీ సేకరించడం చూసి నిశ్చేష్టులయ్యారు. మరుసటి రోజు రాఘవ్ స్వయంగా కరణంగారిని కలిశాడు. తన చదువు, తనకున్న పరిజ్ఞానంతో సుబ్బయ్య చేసిన మోసాన్ని ఆధారాలతో సహా వివరించాడు. తప్పుడు పత్రాలకు, అసలైన పత్రాలకు ఉన్న తేడాను నిరూపించాడు. అధికారులు రాఘవ్ నిజాయితీని, తెలివితేటల్ని మెచ్చుకున్నారు. సుబ్బయ్య మీద విచారణ జరిపి భూపతిగారి ఆస్తికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూశారు. ఆ సాయంత్రం గడి నిశ్శబ్దంగా ఉంది. రాఘవ్ తన గదిలో ఉన్నాడు. భూపతిగారు నెమ్మదిగా నడుచుకుంటూ అల్లుడి గది ముందు నిలబడ్డారు. భూపతిగారి గొంతు బరువెక్కగా, రాఘవ్, నన్ను క్షమించు బాబూ. ఆ మాటకు రాఘవ్, లత ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. నాకు అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి.
నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి నిన్ను నా ఇంట్లో పెట్టుకొని నా సొంత మనిషివి అని కూడా చూడకుండా నిన్ను రోజూ అవమానించాను. ఇల్లరికపు అల్లుడు అని చులకన చేశాను. నా ఆస్తికి ఆశపడి ఇక్కడున్నావని నిందించాను. కాని ఈ రోజు నువ్వు లేకపోతే నా పరువు నా ఆస్తి రెండూ నడివీధిలో నిలబడేవి. ఈ ఇల్లు నీ వల్లే నిలబడింది. నిజం బాబు, మా కళ్ళు తెరిపించావు. నువ్వు మా అల్లుడివి కాదు, ఈ ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన మా కొడుకువి. రాఘవ్ కదిలిపోయి, మావయ్య గారు, మీరు పెద్దవారు. మీరు నన్ను చులకన చేసినా నేనీ ఇంటిని నా సొంత ఇల్లుగానే భావించాను. ఇది నా కుటుంబం. నా కుటుంబాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఇల్లరికం రావడం నా దృష్టిలో తప్పు కాదు. ఒక కొత్త కుటుంబాన్ని దత్తత తీసుకోవడం లాంటిది. భూపతిగారు ఆ రోజు తన అల్లుడి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. తన గడి వ్యవహారాలన్నీ రాఘవ్కు అప్పగించారు. రాఘవ్ తన తెలివితేటలతో, నిజాయితీతో ఆ వ్యవహారాలన్నీ చక్కదిద్దుతూ మామగారి గౌరవాన్ని రెట్టింపు చేశాడు. ఇల్లరికం అల్లుడు అనే పేరుకున్న చులకన భావాన్ని ఆ ఊర్లో చెరిపేసి ఆత్మాభిమానానికి, బాధ్యతకు ప్రతీకగా నిలిచాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఆస్తి, అంతస్తు మనిషికి గౌరవాన్ని ఇవ్వవు. గుణం, జ్ఞానం మాత్రమే మనిషికి నిజమైన విలువను తెస్తాయి. ఇల్లరికం అనేది బరువు కాదు, బంధాలను నిలబెట్టుకునే ఒక బాధ్యత. మనిషిని హోదాతో కాదు, హృదయంతో చూడాలి. రామాపురంలో శంకర్ అనే ఇడ్లీ కొట్టు వ్యాపారి ఉండేవాడు. అతనికిద్దరు పిల్లలుంటారు. శంకర్ భార్య స్వాతి కూడా ఇడ్లీ కొట్టులోనే పనిచేస్తూ ఉంటుంది. రోజూ ఇడ్లీ కొట్టుకు వెళ్లి పనిచేయడం, వచ్చిన డబ్బుల్లో కొంత పొదుపు చేసి మరికొంత ఇంటి ఖర్చులకు ఉపయోగించడం, ఇదే సాగుతూ ఉంటుంది. అలా ఒకరోజు శంకర్, చూడు స్వాతి, మనం ఎంతైనా కష్టపడదాం, కాని మన పిల్లలకి మాత్రం ఇలాంటి కష్టం రాకూడదు. వాళ్ళిద్దరూ ఏ కష్టం లేకుండా పెరగాలి. వారికి మంచి జీవితాన్ని అందించాలి మనం. అవునండి, మంచిగా చదువుకొనుండుంటే ఈ పాటికి పెద్ద ఉద్యోగం చేస్తూ బాగా సంపాదించేవాళ్లం మనం. కాని అలా జరగలేదు. ఏం చేస్తాం, అంతా మన కర్మ. కర్మల గురించి ఆలోచించి ఏం లాభం చెప్పు. బతికి ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండాలి. ఈ ఇడ్లీ కొట్టు ద్వారా వచ్చే డబ్బులే మనకి సరిపోతున్నాయి కదా. కొంతకాలం ఇలాగే సాగితే చాలు. అవునండి, బాగా చెప్పారు. అలా శంకర్, స్వాతి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారవేత్తైన మల్లేష్ వస్తాడు. శంకర్ని చూసి నవ్వుతూ పలకరిస్తాడు. ఏంటి బాబూ, బావున్నావా? బావున్నానండి. మీరెవరు? ఇడ్లీల కోసం వచ్చారా? నన్ను చూస్తుంటే ఇడ్లీలు తినేవాళ్లా కనిపిస్తున్నానా? నేనొక వ్యాపారవేత్తని. నాకు చాలా వ్యాపారాలున్నాయి. ఇప్పుడు నీతో పనిపడి వచ్చాను. అవునా? నాతో పనేంటండి? ఇంట్లో వంట చేసేవారి కోసం చూస్తున్నారా? అందుకోసమే వచ్చారా ఇక్కడికి? నీకు నాలాగా డబ్బున్న వ్యక్తిలా అవ్వాలని లేదా? నువ్వు ధనవంతుడు అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. నువ్వు నాకు సహకరిస్తే నీపై డబ్బులు కురిపిస్తాను. 3 తరాల వరకు నీ కుటుంబానికి డబ్బుకి ఎలాంటి ఢోకా ఉండదు. ఏంటండి మీరు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. అబ్బబ్బా, ఆయనేదో ముఖ్యమైన పని మీద వచ్చారు కదా, కాస్త కూర్చోబెట్టి మాట్లాడండి. వద్దమ్మా, వద్దు. నేను మర్యాద కోసం రాలేదు, అవసరం కోసం వచ్చాను. మీ ఆయన పెద్ద ధనవంతుడు. ఇప్పుడు ఆయన ఆస్తితో నాకు పనిపడింది. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. అయ్యో, మీరు పొరపడినట్టున్నారండి. ఆయన కాస్తలుండడమేంటి? అసలు మేం ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. బతుకు తెరువు కోసం ఇదిగో ఇలా ఇడ్లీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నాం. నాకు తెలుసమ్మా, అంతా నాకు తెలుసు. బాబు శంకర్, మీ తాతగారు నీకేమన్నా చెప్పారా? ఆయనిప్పుడు ఎక్కడున్నారండి? పోయి చాలా కాలమైంది కదా. తెలుసు తెలుసు, మీ తాత మీకొక విషయం చెప్పడం మర్చిపోయారు. ఆ విషయం మీకు తెలిస్తే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. అబ్బబ్బా, అసలు విషయం ఏంటో చెప్పండి. అవతల మాకు వ్యాపారం చేసుకునే సమయం అయింది. ఇడ్లీ కొట్టు నడపకపోతే ఇల్లు గడవదు. మీ తాత ఆస్తి గురించి మీకెవ్వరికీ తెలియదన్నమాట. ఆయన పేరు మీద 200 ఎకరాల భూముంది. ఆ భూమి గురించి మీ నాన్న ఎవ్వరికీ చెప్పలేదు. అందుకే ఆ విషయం మీకు తెలియలేదు. మల్లేష్ అలా చెప్పగానే శంకర్, స్వాతిలు ఆశ్చర్యపోతారు.
ఒక్కసారిగా తమకంత ఆస్తి ఉందని తెలిసి ఉబ్బి తబ్బిబ్బైపోతారు. ఇక స్వాతైతే ఆనందంతో పొంగిపోతుంది. నాకు తెలుసండి, ఆ దేవుడే మనల్ని కరుణించాడు. మనమిప్పుడు పేదవాళ్ళం కాదు, ధనవంతులమండి. నమ్మలేకపోతున్నాను స్వాతి, నమ్మలేకపోతున్నాను. ఇక ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఆస్తిని సొంతం చేసుకోండి. ఆ తర్వాత ఆ ఆస్తిని నాకు రాసివ్వండి. ఊరికే కాదు, మీకు డబ్బులిస్తాను. అదేంటండి, ఇప్పుడే కదా శుభవార్త చెప్పారు, ఇంతలోనే అలా అంటారేంటి? చూడమ్మా, ఆ భూమితో మీరేం చేసుకోలేరు. నేనక్కడొక వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. దానివల్ల చాలా మందికి పని దొరుకుతుంది. ఆ ఆస్తి మీ సొంతం. అయినా వేరొకరు ఆ ఆస్తిని అనుభవిస్తున్నారు. రాంబాబు అనే బడా నాయకుడు మీ ముత్తాత ఆస్తిని అనుభవిస్తున్నాడు. మల్లేష్ అలా చెప్పగానే శంకర్ మరోసారి ఆశ్చర్యపోతాడు. ఆ రాంబాబుగాడు మా బాబాయ్ కొడుకండి. వాడు నాకు తమ్ముడవుతాడు. వాడు కూడా నాకీ విషయం చెప్పలేదు. నేనెళ్ళి వాణ్ణి నిలదీస్తాను. ఆ ఆస్తిని నా సొంతం చేసుకుంటాను. నేను ఆ ఆస్తి కోసం చాలా డబ్బులిస్తా అని వాడికి చెప్పాను. అయినా వాడు దాన్ని నాకివ్వలేదు. అప్పుడే తెలిసింది ఆ ఆస్తి వాడిది కాదు, మీ ముత్తాతది అని. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఊర్లో చాలా అప్పులయ్యాయండి. దానివల్ల అక్కడ ఉండలేకపోయాం. ఉన్న చిన్న ఇల్లు కూడా అమ్మేశాం. ఇక్కడక్కడ మాకు ఉండడానికి ఏదీ లేదని తెలిసి ఇలా దూరంగా వచ్చి బతుకుతున్నాం. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళి నీ ఆస్తిని అడుగు. మీ ముత్తాత ఆస్తి గురించి నీకు చెప్పకుండా ఇన్నాళ్ళు వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళని వదిలిపెట్టద్దు. అలాగేనండి, ఇప్పుడే వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఆస్తిని వాడికి దక్కనివ్వము. ముందా ఆస్తిని మీ సొంతం చేసుకోండి. ఆ తర్వాత మీకు రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడుకుందాం. అలా మల్లేష్ చెప్పడంతో సంతోషిస్తారు శంకర్, స్వాతి. ఇక మరుసటి రోజే తమ సొంత ఊరికి బయలుదేరతారు. వాళ్ళని చూసి రాంబాబు సంతోషిస్తాడు. శంకరన్నా, బావున్నావా? వదినా బావున్నారా మీరు? ఎన్నాళ్లకి మన ఊరు గుర్తొచ్చింది మీకు. ఏదేవైనా మీరిలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మాయమాటలాపరా, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇన్నాళ్ళు మాకు నిజం చెప్పకుండా మమ్మల్ని మోసం చేస్తున్నావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. జైలుకి పంపిస్తాను చూడు. ఏమైందన్నా? ఏమైంది? ఏమైందేంటి? ఆయన ముత్తాత ఆస్తిని నువ్వు అనుభవిస్తున్నావు కదా, నీకు తెలీదా ఏం జరిగిందో? ఓ, ఆ విషయం గురించా? మీరెన్ని విషయాలైనా చెప్పండి. నేను మాత్రం ఆ ఆస్తిని ఎవ్వరికీ ఇవ్వలేను. మీరిలా వస్తారని నాకు తెలుసు. అందుకే మీకోసమే మీ ముత్తాత ఒక వీల్నామా రాసుంచాడు. ఏంటి వీల్నామానా? అది కూడా మాకు చెప్పలేదు కదా. ఇవన్నీ దాచిపెట్టి ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు? మా ఆస్తిని కాజేసి డబ్బులు సొంతం చేసుకోవాలని చూస్తున్నావు కదా. నిజం చెప్పరా, నిజం చెప్పు. మనిషిని చూస్తేనే అర్థం కావడం లేదా? ఆపండి. నన్నొక మాట అంటే ఇంక నేను ఊరుకోను. ఇప్పుడే వస్తానుండండి అంటూ రాంబాబు వీల్నామా తీసుకొస్తాడు. ఆ వీల్నామాను చదివి వినిపిస్తాడు. నేను వీరయ్యను. నా స్వహస్తాలతో రాసుకున్న వీల్నామా ఇది. నాకున్న వ్యవసాయ భూమిని నేను ఊరి రైతులకు రాసిస్తున్నాను. ఊళ్ళోని రైతులెవరైనా సరే నా భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చు. దానికి వారు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆస్తిలో నా కుటుంబానికి ఎలాంటి వాటా లేదు. వారికి ఎటువంటి సంబంధమూ లేదు. ఇక చివరిగా నాకున్న గుడిసెను మాత్రం నా బిడ్డలకిస్తున్నాను. అదే నేను వారికిచ్చే ఆస్తి. చూసావా, మీ ముత్తాత ఏం రాశాడో విన్నావు కదా. ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటు చెప్పుకో. పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఏం లాభం ఉండదు. రాంబాబు అలా వీల్నామా చదవగానే శంకర్, స్వాతిలు కుమిలిపోతారు. ఆస్తి తమకు దక్కలేదని కన్నీళ్లు పెట్టుకుంటారు. చూడు శంకరన్న, మీ ముత్తాత మీకు రాసిచ్చిన ఆ గుడిసె ఈ భూమి వద్దే ఉంది. కావాలంటే మీరు ఆ గుడిసెను తీసుకోవచ్చు. అంతేగాని వ్యవసాయ భూమిని మాత్రం లాక్కోకండి. దానిపై ఇప్పుడు 100 మందికి పైగా రైతులు బతుకుతున్నారు. అలాగే రాంబాబు, ఆవేశంలో నిన్నేమన్నా అన్నుంటే క్షమించు. మేం వెళ్ళొస్తాం. వెళ్తూ వెళ్తూ చివరిసారిగా ఆ గుడిసెను చూసి వెళ్తాం అంటూ శంకర్, స్వాతిలు నడుచుకుంటూ గుడిసె వద్దకు వెళ్తారు. వాళ్ళిద్దరూ వెళ్లి చూస్తే అక్కడ మల్లేష్ ఉంటాడు. మల్లేష్ని చూడగానే శంకర్, స్వాతిలు షాక్ అవుతారు. అయ్యా, మీరేంటిక్కడున్నారు? మీ వాలకం పూర్తిగా మారిపోయిందే.
మీరు వ్యాపారవేత్త కదా, ఈ గుడిసెలో బతుకుతున్నారేంటి? చూడు బాబు, నేను కూడా ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాను. మీ ముత్తాత వెళ్తూ వెళ్తూ మా నాన్నని కాపలాగా ఉంచి వెళ్లారు. ఆ తర్వాత నేను దీనికి కాపలాగా ఉంటున్నాను. ఇక నా వయసు అయిపోతోంది కదా, నేను చనిపోయే అవకాశం ఉంది. అందుకే మీకు అసలు విషయం చెప్పి ఇదిగో ఈ గుడిసెని మీకప్పగిద్దామని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఈ గుడిసె తీసుకుని మేమేం చేసుకుంటామండి? మా ఊర్లో ఇడ్లీ కొట్టుంది కదా, అదే మాకు చాలు. అక్కడ వ్యాపారం చేసుకుని బతుకుతాం. లేదు స్వాతి, ఊరి వాళ్ల కోసం అంతగా ఆలోచించిన మా ముత్తాత తన సొంత కుటుంబం గురించి ఏం ఆలోచించకుండా ఉంటాడా? ఈ గుడిసె ఇవ్వడానికి కూడా ఏదో ఒక కారణం ఉండుంటుంది. అదే మనం కనిపెట్టాలి. అయితే ఇక్కడే 2 రోజులు ఉండి వెళ్దామండి. అలా స్వాతి శంకర్లు ఆ గుడిసె వద్దే ఉండాలనుకుంటారు. ఆ రాత్రంతా శంకర్కు నిద్ర పట్టదు. మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి మల్లేషొస్తాడు. ఏంటి బాబూ, ఏం ఆలోచిస్తున్నావు? మీ ముత్తాత గురించేనా? మీ ముత్తాత మహానుభావుడయ్యా. ఈ మట్టిలో ఏం పండించినా మంచి దిగుబడి వస్తోంది. ఈ భూమిలో ఎరువులన్నీ ప్రకృతి సిద్ధంగానే వాడతారు. అదే ఆయన పెట్టిన నియమం. ఇప్పుడు ఆ నియమం వల్లే అందరికీ మంచి జరుగుతోంది. అలా మల్లేష్ అంటూ ఉండగా శంకర్కొక ఆలోచన వస్తుంది. వెంటనే గుడిసె వద్దకెళ్ళి ఆ గుడిసె ఉన్న భూమిలో తవ్వి చూస్తాడు. అలా సాయంత్రం వరకు తవ్వుతూనే ఉంటాడు. చాలా లోతుగా భూమిని తవ్వుతూ ఉంటే అక్కడ కొన్ని ఇనప్పెట్టెలు కనిపిస్తాయి. వాటిని తీసి చూస్తే అందులో బంగారు నగలుంటాయి. వాటిలో ఓ ఉత్తరం కూడా ఉంటుంది. ఇంతలో అక్కడికొచ్చిన రాంబాబు ఆ ఉత్తరం తీసి చదువుతాడు. నేను చాలా కష్టపడ్డాను. నా కష్టంతో నేను ఈ బంగారు నగల్ని కూడబెట్టగలిగాను. ఇవి నా కుటుంబానికి ఏదో ఒక విధంగా అందుతాయని నాకు తెలుసు. నేనెప్పుడూ ఇతరులకు సాయం చేయాలని అనుకున్నాను. అందుకే నా వ్యవసాయ భూమిని రైతులకిచ్చేశాను. ఇకపోతే నా కుటుంబానికి నేనిచ్చే కానుక ఇది. నా కష్టార్జితమైన ఈ నగల్ని నా తరతరాలు అనుభవించాలి. అదే నా కోరిక. ఇతరులకు సాయం చేయాలన్నదే నా ధ్యేయం. అదే నా కుటుంబ ధ్యేయం కూడా అయ్యుండాలి. అలా రాంబాబు ఆ ఉత్తరం చదవడం పూర్తి చేస్తాడు. ఇక శంకర్కి చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఇక అప్పట్నుంచి తను కూడా తన కుటుంబంతో పాటు ఆ గుడిసెలోని బతుకుతూ వ్యవసాయం చేయడం మొదలు పెడతాడు. తన ముత్తాత ఆశయాన్ని బతికిస్తాడు.